2008 4వ నెల 3వ తేదీ రోజు రామ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కి వీరి ప్రభుత్వం ఎమ్మెల్యేగా కేశవరెడ్డి గారు పని అప్పచెప్తారు. 44 కోట్ల ఎస్టిమేషన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. ఈ 44 కోట్ల రూపాయలతో కేశవరెడ్డి గారు 2008లో వచ్చినటువంటి జీవో అప్పచెప్పి పని మొదలు పెడితే ఇక్కడ గమ్మత్ ఏమంటే మీరు చూడాలి, ఇది 36 కోట్ల 60 లక్షలు, 34 కోట్ల 60 లక్షలు ఆల్రెడీ ఇచ్చేస్తారు. 44 కోట్ల యూజీడీలో 36 కోట్లు రిలీజ్ చేసేస్తారు. ఎప్పటికి? దాదాపు 16/1/2009 అగ్రిమెంట్ నెంబర్ డేట్ రిలీజ్. ఏమేమి చేశారంటే మొత్తం నిధులన్నీ రిలీజ్ చేసేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ 2014-19 నేను ఎమ్మెల్యేగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క రామ్కి తోటి ఎందుకు ఇంత ఆలస్యమైంది, ఈ నిధులన్నీ అయిపోయినాయి, వీళ్ళకి బిల్స్ ఎట్లా ఇచ్చారు, అసలు యూజీడీ పనే జరగలేదని చెప్పి ప్రత్యేక దృష్టి పెట్టి నేను వాళ్ళని పిలిపించి మాట్లాడితే వాళ్ళు చెప్పిన నిజాలు చూస్తే అత్యంత భయంకరంగా. డబ్బులు అయితే అయిపోయినా కానీ ఇక్కడ చూస్తే మాత్రం పనులు మాత్రం సున్నా. ఎక్కడ ఏమి జరగకపోతే మళ్ళీ వాళ్ళని పిలిపించి 5 సంవత్సరాలు దాదాపు 95% పనులు పూర్తి చేసి, నేను ఆ రోజు ప్రత్యేకంగా మీకు కూడా ఎన్నోసార్లు చెప్పాను, ఈ రకంగా గత ప్రభుత్వాలు చేసిన పొరపాట్ల వల్ల ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి చేసిన తర్వాత మళ్ళా మా ప్రభుత్వము నేను ఓడిపోయిన తర్వాత మళ్ళీ 2019లో ఇదే ఎమ్మెల్యే గారు అధికారంలోకి వస్తారు. వచ్చిన తర్వాత ఇది హైలైట్ ఏమంటే ఇది చూడాలి మీరు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు విజిట్ కి వస్తారు. వస్తే ఫైనాన్స్ మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇస్తారు కేశవరెడ్డి గారు, అయ్యా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 44 కోట్లతో ఇంకా మాకు కుదరలేదు, మాకు 26 కోట్లు కావాలని 26 కోట్లు కావాలని చెప్పి ఇస్తే దానికి ఎక్స్టెన్షన్ కి వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదన ₹1 కూడా పోయిన గవర్నమెంట్ శాంక్షన్ చేయలే. నేను వీళ్ళు మాట్లాడతారు మన ప్రభుత్వంలో పూర్తి చేసేసారంట. నేను మాట్లాడి ఇక్కడ మీడియాలో చూశాను, మొత్తం చేసేసారంట. మరి మొత్తం చేసేసింటే మరి మీ ఎమ్మెల్యే గారే 26 కోట్లు కావాలని చెప్పి ప్రతిపాదన 2 స్కీములు కలిపి ఎందుకు పెట్టారు? మరి 44 కోట్ల రూపాయలతోటి ఆ రోజు అగ్రిమెంట్ డేట్ ఒక టైం పెట్టి చేశారు. ఆ టైం లోపల 36 కోట్లు ఎట్లా రిలీజ్ చేసేసుకున్నారు? కానీ ఈరోజు ఒక విషయం తెలిసింది నాకు ఏంటంటే, ఒక పక్క పుట్ట రేణుక గారు ఇన్ఛార్జ్ ఉన్నారు వైసీపీలో, ఇక్కడ చూస్తేనే మాజీ ఎమ్మెల్యే కేశవరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళ ఆంతర్యం ఏమంటే ఇప్పుడు చెప్పడం, మీరు ఎంక్వైరీ కమిషన్ వేయాలంటున్నారు. దీని మీద మాజీ ఎమ్మెల్యే మీద ఎంక్వైరీ కమిషన్ వేయాలని వాళ్ళ పార్టీ నుంచే ఇండైరెక్ట్ గా మాట్లాడేటట్టుగా ఉంది. అంటే మిగతా వాళ్ళు మాట్లాడారు, నేను ఏదంటే మీరు అవినీతిని బయట పెట్టాలా, ఈ ప్రభుత్వం మీరు పట్టించుకోవడం లేదు కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు ఈ రిపోర్ట్ చూస్తే నేను పబ్లిక్ హెల్త్ నుంచి తెప్పిస్తే, నేను మళ్ళా తెప్పించింది అంటూ వాడు 26 కోట్లకి ఇస్తే ఇంకా 13 కోట్ల రూపాయలు కావాలా యూజీడీ కంప్లీట్ చేయడానికి అని చెప్పి ఇది గవర్నమెంట్ రిపోర్ట్. అంటే ఎక్కడికి పోయినాయి ఈ డబ్బులు? కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టుగానే మీ కోరిక మేరకు ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానంటే డెఫినెట్ గా దీంట్లో ఏం జరిగిందో ఎంక్వైరీ కమిషన్ వేపిస్తాం. ఎంక్వైరీ కమిషన్ వేపించడమే కాకుండా దీనికి నిధులు ఏ రకంగా మీరు సర్వనాశనం చేశారు, సర్వనాశనం చేసినటువంటి మీరు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఈ రోజు పాపం ఒక ఆయన నాకు చెప్తున్నాడు, మేలుకోవాలంట ప్రజాప్రతినిధి. ఏం మేలుకోవాలి? ఏది మేలుకోవాలి? గతంలో చేసిన పనిని ఇన్నేళ్లు 2008లో ఎగ్జిక్యూట్ చేసి 2-3-4 ఏళ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుని ఇన్నేళ్లైనా చేయకుండా చేసినటువంటి గుంతలుగా తవ్వి నాశనం చేస్తే దాన్ని పూర్తి చేయడానికి మేము 14-15లో ప్రయత్నం చేస్తే మళ్ళా ఆ టైంలో కూడా పూర్తి కాక మీరు చేసిన పాపానికి, మీరు చేసిన అవినీతికి, మీరు చేసినటువంటి తప్పిదాలకు 26 కోట్లు మళ్ళీ ఎక్స్ట్రా కావాలని అడిగితే 36 కోట్లు అయిపోయిన తర్వాత ఈ రోజు వరకు ఏమీ చెయ్యకుండా చెందకుండా మళ్ళీ ఈ రోజు వచ్చి మీరు వచ్చారు, మీరు పూర్తి చేయండి. మేము పూర్తి చేయడం ఖాయం, ఎందుకంటే ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ పరంగా ఈ రోజు ఎమ్మెల్యేలో మేము అధికారం ఉన్నాం కాబట్టి గతంలో మీరు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేస్తూ పూర్తి చేయాలి. ఇది ఊరికే కాదు, ఇప్పుడు నిధులతో కూడుకున్నది. ఆ రోజు మీరు పూర్తి చేసి ఉంటే ఎక్కడికో 44తో అయిపోయింది. మరి ఈ రోజు ఈ రకంగా పరిస్థితి తీసుకొచ్చారు. కొందరు మాట్లాడుతూ నేను ఆ ప్రెస్ లో చూసా, నేను మీరు ఎంక్వైరీ కమిషన్ వేయాలా, దీని మీద చర్చ చేయాలా, మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు అంటారు. తప్పకుండా మీ సూచన మేరకు డెఫినెట్ గా ఎంక్వైరీ కమిషన్ వేపిస్తాం.